హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనకి మన స్టేట్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ ఉగాది సమయంలో ఒక క్యాలెండర్ ముందుగానే ప్రకటించడం జరిగింది. అయితే నిన్నటి రోజున దానికి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ కట్గా జీవో ఇచ్చారు. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్కి వాళ్ళు అప్రూవ్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇందులో గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో 2,995 పోస్టులు, అలానే మిగతా పోలీస్ డిపార్ట్మెంట్లో, ఫైర్ డిపార్ట్మెంటు, జైల్ డిపార్ట్మెంటు, అటవీ, పశు సంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్ మరియు విద్యుత్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లో మొత్తం కలిపి 10,060 పోస్టులు ఫిల్ చేయనున్నారు. దానికి సంబంధించి మనకు తెలిసిందే, దానికి కానీ మొత్తం 4 ఫేజెస్ని వీళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మేలో వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రెండో ఫేజ్లో 3,231 పోస్టులకు గాను సెప్టెంబర్ 15వ తారీఖున గవర్నమెంట్ ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫై చేయడం జరుగుతుంది. దానికి నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇందులో గ్రూప్ 1తో పాటు రిమైనింగ్ జాబ్స్ ఉన్నాయి. అలానే థర్డ్ ఫేజ్ వచ్చేసి 2,311 పోస్టులు గాను అక్టోబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అందులో గ్రూప్ 2 మిగతా డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి. అలానే 4వ ఫేజ్లో వచ్చేసి ఈ 4వ ఫేజ్లో వీళ్ళు డిఎస్సిని నోటిఫై చేయడం జరుగుతూ ఉంది. జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు నిన్న అఫీషియల్గా అప్రూవ్ ఇస్తూ జీవో కూడా రిలీజ్ చేశారు. ఆ క్లియర్ కట్గా ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఫేజ్ 1లో పోస్టులు, ఫేజ్ 2కి వచ్చేసి సెప్టెంబర్ 15 నోటిఫికేషను, ఫేజ్ 3 వచ్చేసి అక్టోబర్ 15 నోటిఫికేషను, ఫేజ్ 4 అంటే టీచర్ పోస్టులను కూడా అక్టోబర్ 15వ తారీఖునే ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒకసారి ఇన్ డీటెయిల్గా రేపు ఫేజ్ 2 వరకు ఏ పోస్టులను ఒకసారి క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే, రేపు సెప్టెంబర్ 15 ఇచ్చే ఫేజ్ 2 నోటిఫికేషన్లో గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. ఈ గ్రూప్ 1లో మొత్తం 149 పోస్టులు వీళ్ళు మెన్షన్ చేశారు. ఆ 149 అంటే మంచి సంఖ్య ఇది. ఇందులో మంచి పోస్టులే ఉన్నాయి. ఒకసారి గ్రూప్ 1 పోస్టులు మనం అబ్జర్వ్ చేస్తే, ఆ డిప్యూటీ కలెక్టర్లు కానీ, డిఎస్పీలు కానీ, డిప్యూటీ రిజిస్ట్రార్లు కానీ, అసిస్టెంట్ కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 కానీ బాగానే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈవెన్ దో పిఆర్లో డీడీఓ కూడా 35 మెన్షన్ చేస్తున్నారు. అన్నీ కూడా మంచి పోస్టులే ఉన్నాయి. టోటల్గా 149 ఇక్కడ మెన్షన్ చేశారు గ్రూప్ 1 కిందకి. ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా గట్టిగా ప్రయత్నిస్తే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ ఫేజ్ 2లో ఉన్న మిగతా పోస్టులు చూస్తే, హార్టికల్చర్ ఆఫీసర్ 45 మెన్షన్ చేశారు. అలానే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ 164, అంటే ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పశువుల డాక్టర్లు 164 దగ్గర రిక్రూట్ చేస్తున్నారు. ఈ పశువుల డాక్టర్లు అనేది ఈ మధ్య కాలంలో అసలు రిక్రూట్మెంటే లేదు. ఎవరైతే వెటర్నరీ కోర్సు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పాలి. తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ డిపార్ట్మెంట్ నుంచి 29 రిక్రూట్ చేస్తున్నారు. అలానే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒక 26, టెక్నికల్ అసిస్టెంట్ ఒక 20, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక 15, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒక 4. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ పోస్టుల సంఖ్య అనేది. అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అయితే ఏఈలు ఒక 40 రిక్రూట్ చేస్తున్నారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు కానిస్టేబుల్స్ సివిల్ 542, అలానే ఏఆర్ కానిస్టేబుల్స్ 205, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 200, డ్రైవర్ కమ్ కానిస్టేబుల్ 198, ఎస్ఐలు సివిల్ వచ్చేసి 182, ఎస్ఐలు ఏఆర్ వచ్చేసి 116, ఎస్ఐలు కమ్యూనికేషన్ వచ్చేసి 50. అలానే పోలీస్ డిపార్ట్మెంట్లోనే సైంటిఫిక్ అసిస్టెంట్, అంటే ఇవి టెక్నికల్ పోస్టు, ఇవి వచ్చేసి 43 మెన్షన్ చేశాడు.
ఇవి కూడా బాగానే ఉంటుంది. ఎవరికైతే ఈ సైన్స్ గ్రాడ్యుయేషన్ అయి ఉంటుందో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15, పీటీఓ సబ్ ఇన్స్పెక్టర్ 10, ఫోటోగ్రాఫర్ 8, ఇంక రిమైనింగ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, హోల్సమ్గా ఎస్ఐలు కొద్దిగా బాగున్నాయి. కానిస్టేబుల్ త్రూ అవుట్ స్టేట్ వైడ్ తక్కువగానే ఉన్నట్టు కనబడుతుంది. ఇది కొంచెం పెంచితే బాగుంటుంది. అలానే ఫైర్ సర్వీసెస్లో ఫైర్ మ్యాన్ 158, ఫైర్ దాంట్లో డ్రైవర్ ఆపరేటర్ వచ్చేసి 147. అలానే జైల్ వార్డర్ వచ్చేసి 150, వార్డర్ ఉమెన్ వచ్చేసి 21. ఈ మధ్యకాలంలో ఈ జైల్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు పోస్టులు అయితే రిక్రూట్ చేయలేదు. ఇదే కొద్దిగా ఇప్పుడు మనకు కనపడతా ఉంది. మంచి సంఖ్య ఉంది, 150 ఉన్నాయి వార్డర్లు. అలానే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్, అందులో వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ 80 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చి 70 ఉన్నాయి. ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కొద్దిగా మీడియం తక్కువలోనే ఉన్నట్టుగానే కనపడతా ఉంది మనకి పోస్టులు అనేవి. తర్వాత ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు 78. తర్వాత లేబర్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓలు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196. ఇవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇవి మంచి పోస్టులు కూడా. మనకు ఒక్కసారి ఏఎస్ఓ పోస్ట్ కొట్టామంటే మనకి ప్లానింగ్లోనే త్రూ అవుట్ డిస్టిక్ ఆఫీసర్ దాకా మనకి ప్రమోషన్లు ఉంటాయి. కాబట్టి ఎవరైతే డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయితే బెటర్ ఇది. అలానే ప్లానింగ్లోనే అసిస్టెంట్ డైరెక్టర్, దీనికి వచ్చేసి ఎంకామ్ స్టాటిస్టిక్స్, ఎంఏ స్టాటిస్టిక్స్ ఏదో అడుగుతారు. అది కూడా 17 నోటిఫై చేస్తున్నాడు. అలానే రెవెన్యూ కమిషన్ ఆఫ్ ఎండోమెంట్స్ దాంట్లో ఆల్రెడీ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 గత 1 year 2 years నుంచి ఈఓ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అవి కూడా ఈ ఫేజ్ 2లో ఉన్నాయి. 104 పోస్టులు నోటిఫై చేస్తున్నాడు. సోషల్ వెల్ఫేర్ కింద హెచ్డబ్ల్యూఓలు 21, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11, ట్రైబల్ వెల్ఫేర్ కింద హెచ్డబ్ల్యూఓలు 23, ఏటీడబ్ల్యూఓలు 6, అసిస్టెంట్ డైరెక్టర్ 1. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద సూపర్వైజర్లు, అదే అంగన్వాడీ మనకి మండలానికి ఒక అధికారి ఉంటారు కదా, సూపర్వైజర్ పోస్ట్ వచ్చేసి 29, డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11, ఇంటేక్ ప్రొవిషన్ ఆఫీసర్ 4. ఓవరాల్గా ఫేజ్ 2 కింద 3082 పోస్టులు గాను రేపు సెప్టెంబర్ 15వ తారీఖున ఆ నోటిఫికేషన్ రాబోతుంది. అలానే ఫేజ్ 3 అక్టోబర్ 15వ తారీఖున ఇచ్చే నోటిఫికేషన్ సంబంధించి ఫేజ్ 3లో గ్రూప్ 2 సర్వీసెస్ కింద 673 పోస్టులు నోటిఫై చేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కువగా మనకి చాలా క్రేజీ పోస్ట్ అయినా అంటే ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్. వన్స్ ఒకసారి డిప్యూటీ తహసీల్దార్ కొట్టామంటే అది 3-4 yearsలోనే ఎంఆర్ఓ అయిపోవచ్చు. అక్కడి నుంచి క్రమంగా మన గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ఎక్కువ పోస్టులు అవే ఉన్నాయి, 200 ఇక్కడ చూపించినాడు. నెక్స్ట్ పిఆర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అంతకుముందు నోటిఫికేషన్లో మనకి ఈఓఆర్డీని మనకి మెన్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాని పేరు మార్చారు కాబట్టి డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అవి కూడా 176 ఉన్నాయి. అవి కూడా మంచి పోస్టులే. అలానే ఏసీటీఓ, ఇప్పుడు జిఎస్టీ ఆఫీసర్ అంటున్నారు, ఏసీటీఓ కూడా 40 ఉన్నాయి. ఇంకా ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 25, అలానే ఏఎస్ఓలు అంటే ఈ సెక్రటరియట్లో పనిచేసే జాబ్స్ ఇవి అమరావతిలో. ఏఎస్ఓలు కూడా బాగానే ఉన్నాయి, అంటే 59, 48 మాదిరిగానే ఉన్నాయి. ఓవరాల్గా గ్రూప్ 2 కింద 673 పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎక్కువ ఉన్నట్టే, ఎందుకంటే డిప్యూటీ తహసీల్దార్లే 200 ఉన్నాయి కాబట్టి. అలానే ఈఓఆర్డీలు అంటే డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక 176 ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఈ 673లో మెజారిటీ పోస్టులు అవే ఉన్నాయి. అంటే ఇవి ఎక్కువగా మళ్ళా గెస్టెడ్ పోస్టులే కాబట్టి మంచి నోటిఫికేషనే ఇది. ఇంకా అదర్ దాన్ గ్రూప్ 2 రేపు అక్టోబర్ 15వ తారీఖున ఇచ్చే వాటిలో ఇంకొన్ని పోస్టులు ఉన్నాయి. కామర్స్ మినిస్ట్రీ నుంచి టెక్నికల్ అసిస్టెంట్, రాయల్టీ ఇన్స్పెక్టర్, ఇవన్నీ కూడా చాలా లెస్ పోస్టులు ఉన్నాయి. అలానే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ 400 ఉన్నాయి.
అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9. ఎవరైతే ఈ పోలీసు జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 400 చూపించాడు. ఇవి కూడా మంచి పోస్టులేనండి. వాళ్ళకి మంచి పని విధానం బాగానే ఉంటుంది అందులో. అలానే ఇంకా ఇంజనీరింగ్ బేస్ పైన కొన్ని పోస్టులు మెన్షన్ చేస్తున్నాడు. పిఆర్లో ఇంజనీర్సు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్సు, అలానే రూరల్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్లో ఇంజనీర్ డిపార్ట్మెంట్స్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్స్లో ఇంజనీర్సు, అలానే కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 మెన్షన్ చేశాడు. ట్రైబల్ వెల్ఫేర్లో ఇంజనీర్సు, వాటర్ రిసోర్స్లో ఇంజనీర్సు. ఓకే, ఎవరికైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకు కూడా ఇంచుమించు 1600 వాళ్ళకు కూడా ప్రతి ఒక్క గ్రూప్కి ఇక్కడ పోస్టులు ఉన్నాయి. ఏపీ ట్రాన్స్కోలో, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ జెన్కో, ఏపీ సిపిడిసిఎల్ మొత్తం కలిపి 1638 పోస్టులు ప్లస్ 673 పోస్టులు ఫేజ్ 3 కింద అక్టోబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫేజ్ 4 కూడా అక్టోబర్ 15వ తారీఖున వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు. స్కూల్కి సంబంధించి 2995 పోస్టులకు గాను డిఎస్సి నోటిఫికేషను. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. మన లోకేష్ గారు కూడా ఎప్పటి నుంచో దీన్ని అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. 2995 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అక్టోబర్ 15వ తారీఖున. ఓకే, ఇవి టోటల్గా మనకి జాబ్ క్యాలెండర్ సంబంధించిన రాబోయే నోటిఫికేషన్లు. ఈ నోటిఫికేషన్లు ఒకవేళ ఎన్ టైం క్యాలెండర్ వచ్చినా కూడా మినిమం 60 days గ్యాప్లో ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ విత్ ఇన్ నెక్స్ట్ మార్చ్ కల్లా కంప్లీట్ చేసే విధంగా గవర్నమెంట్ వాళ్ళు ప్లాన్ చేసినారు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి మీ హార్డ్ వర్క్ని, లక్ని పరీక్షించుకోవాలి. థ్యాంక్ యూ ఆల్.